హలో గైస్, వెల్కమ్ టు నో ద ఎండ్లెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా జరిగిన టీసీఎస్ ఎన్క్యూటీ 29th ఏప్రిల్ ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన కోడింగ్ క్వశ్చన్స్లో అడ్వాన్స్డ్ కోడింగ్ క్వశ్చన్ని చూద్దాం. కోడింగ్ క్వశ్చన్ వచ్చేసి ఒక యారే ఇస్తాడు అండ్ ఒక కే అనే ఎలిమెంట్ ఇస్తాడు. సో కే అనే ఎలిమెంట్ వాల్యూ ఏదైతే ఇస్తాడో ఆ వాల్యూ ఏదైతే ఉందో అన్ని ఎలిమెంట్స్ని మనం యారేలో కంపేర్ చేయాలి. సో వాటిలో మ్యాక్సిమం ఏంటో రిటర్న్ చేయాలి. ఇలా కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ని చూడాలి కే సైజ్ తీసుకొని. సో ఫస్ట్ ఇంపోర్ట్ java.util.star class main public static void main string args scanner s is equal to new scanner system dot in int n is equal to sc dot next int. సో ఇప్పుడు మనం n అనే ఎలిమెంట్ని రీడ్ చేయాలి బికాస్ మనకు యారే సైజ్ కావాలి కాబట్టి ఇంటీజర్ యారే a is equal to new integer array of size n. నెక్స్ట్ మనం యారే ఎలిమెంట్స్ని రీడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ int I is equal to 0, I less than n, I plus plus, array of I is equal to sc dot next int. సో మనం ఒక్కొక్క యారే ఎలిమెంట్ని రీడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనకి రిటర్న్ చేయడానికి మనకి యారే లిస్ట్ కావాలి. సో లిస్ట్ integer answer is equal to new array list now for loop తీసుకోవాలి. for int I is equal to 0, I less than or equal to n minus k I plus plus. సో ఇక్కడ మనకి టార్గెట్ ఎలిమెంట్ కే వాల్యూ ఇస్తాడు కదా. సో మనం దానికి int k is equal to sc dot next int. సో కే ఎలిమెంట్ని రీడ్ చేయడానికి మనం ఈ లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ఫర్ లూప్లో I is equal to 0 నుంచి I less than n minus k వరకు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆ n minus k ఎలిమెంట్ ఏదైతుందో మనం అక్కడి నుంచి k ఎలిమెంట్స్ వరకు వెళ్ళాలి కాబట్టి మనం ఈ ఔటర్ లూప్ అనేది n minus k ఎలిమెంట్ వరకే తీసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఇన్నర్ లూప్ ఫర్ int j is equal to I, j అనేది I నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కడి వరకు వెళ్తుందంటే I plus k వరకు వెళ్తుంది. j less than or equal to j less than I plus k j plus plus. సో ఇప్పుడు if a of j is greater than max, సో ఇక్కడ మనం int max is equal to 0 అని తీసుకోవాలి. సో అవుటర్ లూప్కి వచ్చినప్పుడు ప్రతిసారి మ్యాక్స్ అనేది 0 అవుతుంది. ఇఫ్ ఏ ఆఫ్ జే ఇస్ గ్రేటర్ దాన్ 0 అయితే మనం మ్యాక్స్ అనేది ఏ ఆఫ్ జే అని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ బయటకు వచ్చేసిన తర్వాత మనం ఆన్సర్ డాట్ యాడ్ ఈ అరే లిస్ట్లోకి మనకు వచ్చిన మ్యాక్సిమం వాల్యూని యాడ్ చేసుకోవాలి. మ్యాక్స్. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ బయటకు వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ int elements in answer list system dot out dot println, print, not println, it's print
బికాస్ మనం ఒకటే లైన్లో ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఎలిమెంట్ ప్లస్ సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ మనం స్కానర్ అనే క్లాస్ తీసుకుంటాం, ఎన్ అనే ఎలిమెంట్ని రీడ్ చేస్తాం, యారే తీసుకుంటాం, ఇక్కడ యారే వాల్యూస్ని రీడ్ చేస్తాం, నెక్స్ట్ కే అనే ఎలిమెంట్ని రీడ్ చేస్తాం. సో లిస్ట్ అనేది ఒక ఆన్సర్ అనే లిస్ట్ క్రియేట్ చేసుకుంటాం, ఎందుకంటే మనం దాంట్లోకి ప్రతిసారి మ్యాక్సిమం ఎలిమెంట్ని యాడ్ చేస్తూ ఉంటాం. సో అది లాస్ట్కి మనం రిట్రీవ్ చేసుకోవడానికి మనం అది క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు i is equal to 0 నుంచి i less than or equal to n minus k వరకు మనం వెళ్తాం అన్నమాట అవుటర్ లూప్. ఇన్నర్ లూప్ ఏంటి, j అనేది i నుంచి i plus k వరకు, ఎందుకంటే k వాల్యూస్ వరకు మనం కంపేర్ చేసుకోవాలి కాబట్టి i నుంచి i plus k వరకు వెళ్తాం. సో ఒకవేళ a of j అనేది గ్రేటర్ దాన్ మ్యాక్స్ అయితే మ్యాక్స్లో మనం a of jని పెట్టుకుంటాం. సో ఇలా ఇన్నర్ లూప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మ్యాక్స్ వాల్యూ మనకి ఏదైతే ఎండ్ ఆఫ్ ద డే ఉంటుందో దాన్ని మనం ఆన్సర్లోకి యాడ్ చేస్తాం, అంటే అరే లిస్ట్లోకి యాడ్ చేస్తాం. సో మళ్ళీ ఫర్ ఈచ్ లూప్ తీసుకుంటాం, మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అరే మొత్తం ఇక్కడితో అరే మొత్తం అయిపోతుంది అన్నమాట, అరే లిస్ట్ మొత్తం రెడీ అయిపోతుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఇంట్ ఎలిమెంట్స్ ఇన్ ఆన్సర్, అంటే అరే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రతి ఎలిమెంట్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. సో అంటే స్పేసెస్తో ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు లెట్స్ రన్ అవర్ కోడ్. సపోజ్ అరే సైజ్ వచ్చేసి 6 అనుకోండి, అండ్ అరే ఎలిమెంట్స్ ఆర్ 1 2 3 4 5 6 అనుకోండి, అండ్ కే వాల్యూ నేను 3 ఇస్తున్నాను. సో నాకు 3 4 5 6 అనే ఎలిమెంట్స్ వచ్చాయన్నమాట. ఇదే మనకు కావాల్సిన అవుట్పుట్ 3 4 5 6. ఎలానో చూడండి, ఇక్కడ నేను అరే సైజ్ 6 తీసుకున్నాను, సో అరే ఎలిమెంట్స్ కూడా 6 తీసుకున్నాను. సో ఇక్కడ 1 2 3 చూడండి, 0 నుంచి ఇక్కడ i is equal to 0 నుంచి i less than n minus k. ఇక్కడ n అనేది ఏంటి 6 కదా, 6 మైనస్ ఇక్కడ k వాల్యూ 3, 6 మైనస్ 3 అంటే ఏంది ఇక్కడ మనకి 3 కదా, అంటే లెస్ దాన్ 3 అంటే మనకి 0 1 ఇక్కడ వరకు వస్తుంది మనకి. సో ఇప్పుడు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ చూద్దాం, 1 2 3. సో 1 2 3లో మనకు మ్యాక్సిమం నెంబర్ ఏంటి 3 కదా, సో మనకి ఇక్కడ 3 అనేది రిటర్న్ చేసాం. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లూప్లో ఏమొస్తుంది 2 నుంచి 4 వరకు. దీంట్లో మనకు మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి 2 3 4లో 4, సో ఇక్కడ మనం 4 వచ్చింది. నెక్స్ట్ ఏంటి 3 4 5 తీసుకోవాలి, 3 4 5లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి 6 కదా, 5 కదా సారీ, ఇక్కడ 5 పెట్టుకుంటాం. నెక్స్ట్ 4 5 6, 4 5 6లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి 6 కదా, సో ఇక్కడ మనం 6 రిటర్న్ చేస్తాం. సో ఇదన్నమాట. సో కోడ్ చాలా ఈజీ, బట్ చాలా మందికి రాలేదు, బట్ ఒకసారి చూసుకోండి ఈ వీడియోలో మొత్తం చూడండి. మీకు ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైతే కోడింగ్ క్వశ్చన్ సరిగ్గా రాలేదు, కన్ఫ్యూజ్ అయ్యారు ఈ క్వశ్చన్, వాళ్ళందరికీ షేర్ చేయండి. గైస్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. And don't forget to click on the bell icon for latest updates. Thank you guys.